హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలో వచ్చేసి నిండు నూరేళ్ల సౌభాగ్యాన్ని ప్రసాదించే మంగళ గౌరీ వ్రతం గురించి అయితే కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసము. లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన మాసాన్ని శ్రావణ మాసం అని అంటూ ఉంటారు కదా. ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి చేసే పూజ చాలా మంచిది. ఈ టైంలో ఉదయం ఇంకా అలానే సాయంత్రము సంధ్యా సమయంలో అంటే తెల్లవారుజామున సాయంత్రం సంధ్యా సమయంలో చేసే దీపారాధన అనేది అమ్మవారికి చాలా ఇష్టము. చీకట్లో ఇలా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడికే అమ్మవారు వస్తూ ఉంటారు కదా. అలాగా ఈ 2 సంధ్యా సమయాల్లో కూడా ఎంచక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇంట్లో మనకి ఏవైనా వ్రతాలు లేదా నోములు, పండుగలు ఇలాంటివి వస్తుందంటే మాత్రం ముందుగానే నిద్ర పట్టదనమాట. తెల్లవారితే ఇంకా ఎన్ని పనులు ఉంటాయో అని చెప్పి ముందు రోజు నుంచే ప్లానింగ్ అనేది చేసుకుంటూ ఉంటాము. ఎంత ప్లానింగ్ చేసుకున్నా ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. ఇంకా అలాంటప్పుడు సరిగా నిద్ర కూడా పట్టదు. ఎప్పుడు తెల్లవారిపోతుందో అని చెప్పి భయంగా ఉంటుంది. అంటే తెల్లవారుజామున లేస్తేనే పనులన్నీ అవుతాయి కదా. పొరపాటున కొంచెం సేపు మనం ఆదమర్చి నిద్రపోయామంటే పనులన్నీ పెండింగ్ అయిపోతూ ఉంటాయి. ఈరోజైతే ఆ ఒత్తిడిలో భాగంగానే 2 గంటలకే మెలకువ వచ్చేసింది. అంటే తెల్లవారిపోతుందేమో అనే భయంతో ఆలోచనతో ఉన్నాను కాబట్టి అలా నిద్ర సరిగా పట్టకపోవడం వలన 2 గంటలకి నాకు మెలకువ రావడం, మళ్ళీ ఆ టైంలో చేసేదేం లేక మళ్ళీ పడుకోవడం వలన 4:30కి నిద్ర లేచాను. ఇంకా అప్పటి నుంచి వరకు కూడా 8 గంటల వరకు నా పూజ అనేది జరుగుతూనే ఉంది చాలా హడావిడిగా. చాలామంది కూడా తెల్లవారుజామున లేవడానికి అలారం పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం అంటే నిద్రలో మత్తులో ఉన్నా సరే మెలకు రాదు కదా. అలా అలారం పెట్టుకోవడం వలన అది టైంకి మోగుతుంది. ఇంకా అలా నిద్ర లేస్తూ ఉంటాము. అలా కాకుండా అలారంతో పని లేకుండా కరెక్ట్గా మనకి 4 గంటల నుంచి 5 గంటల లోపల మెలకువ వస్తుందంటే మాత్రం చక్కగా నిద్ర లేవచ్చు. ఎందుకంటే అలా మెలకువ రావడం అనేది అందరికీ జరగదనమాట. ఆ టైంలో చక్కగా మెలకువ వస్తే ఇంకా బద్దకించకుండా లేచామనుకోండి చక్కగా మన పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది చాలా ఆరోగ్యప్రదం అండి. ఎందుకంటే అందరికీ అలా మెలకువ రాదనమాట. చాలా మత్తు నిద్ర, ఇంకా అలానే బద్ధకము, లేజినెస్ ఇవన్నీ కప్పేస్తూ ఉంటాయి అనమాట. ఎంత లేవాలన్నా లేవలేము. ఒకసారి మనం లేవాలి అనుకుంటే అట్లా లేచేస్తాం అనుకోండి చాలా యాక్టివ్గా ఉంటాము. మనము ఆ డే అంతా యాక్టివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా తెల్లవారుజామునే లేస్తూ ఉంటాం కాబట్టి మధ్యాహ్నం టైంలో కొంత సమయం అనేది రెస్ట్ తీసుకుంటాకి టైంని కేటాయించుకోవచ్చు. ఎందుకంటే నిద్ర మానేసి మరి ఈవినింగ్ పనులు అనేవి చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కొంతసేపు రెస్ట్ తీసుకోవడం వలన మళ్ళీ ఈవినింగ్ పనులు చేసుకోవడానికి కొంచెం బూస్టప్గా ఉంటుంది, కొంచెం ఎనర్జీ వస్తుందన్నమాట. ఇంకా నిద్ర లేకుండా అలానే ఉన్నామంటే డే అంతా హుషారుగా ఉండలేము. కొంచెం సేపు అయినా సరే మధ్యాహ్నంటప్పుడు చక్కగా రెస్ట్ తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకా ఈరోజు పూజలో అయితే శ్రావణ మంగళ గౌరీ వ్రతం గురించి అయితే కొన్ని విషయాలు నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. అందు గురించి అయితే ముందు రోజే కొన్ని పనులు అయితే చేసుకున్నాను అనమాట. చక్కగా ఇలా ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే లేచాను కదా, ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టేసుకున్నాను, కలర్స్ కూడా వేసుకున్నాను. అలానే తులసమ్మ వారికి పూజ కూడా చేసేసుకున్నాను. గడప దగ్గర దీపాలు వెలిగించుకున్నాను, ద్వారలక్ష్మి పూజ కూడా చేసుకున్నాను. ఎందుకంటే ఫ్రైడే చేసుకున్నా సరే శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా చాలా స్పెషల్ కదా. ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు, శుక్రవారాలు ఏవైనా సరే ప్రతి వారం కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం చాలా కళగా ఉంటుంది. శ్రావణ మాసం వస్తుందంటేనే చాలు ప్రతి ఇల్లు కూడా చాలా కళగా ఉంటుంది. ఎందుకంటే శ్రావణ మాసంలో చేసే పూజలు అమ్మవారికి చాలా ఇష్టమైన పూజలు కాబట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందడానికి కోసమే ఈ శ్రావణ మాసం అన్నాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. మంగళగౌరీ వ్రతం అనేది ఆనవాయితీ ఉంటుందండి చాలామందికి. అయితే ఇలా పెళ్ళయిన తర్వాత చక్కగా మంగళగౌరీ వ్రతాన్ని ముందుగా పుట్టింట్లో చేయిస్తారు. ఆ తర్వాత మిగతా 4 సంవత్సరాలు అంటే ఈ మంగళగౌరీ వ్రతాన్ని కంటిన్యూస్గా 5 సంవత్సరాలు జరుపుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో, మిగతా 4 సంవత్సరాలు కూడా ఇంకా అత్తవారింట్లో జరుపుకుంటూ ఉంటారనమాట. ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళకే. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ మంగళగౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు. మనం రోజువారీ పూజా విధానంలో పూజ ఎలా చేసుకుంటూ ఉంటామో అలానే ఈ మంగళగౌరీ వ్రతం రోజు కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను.
ఇలా తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి కూడా ప్రతిదీ అలంకరించుకోవడానికి చాలా అంటే చాలా సమయం పట్టింది. ఒక 3-4 గంటల పాటు నాకు ఈ పూజకు సంబంధించిన పనుల్లోనే నాకు టైం సరిపోయిందనమాట. ప్రతిదీ అలంకరించుకోవాలి కదా, ఇంకా ముగ్గులు వేసుకోవాలి, తులసి కొట్టును అలంకరించుకోవాలి, గుమ్మానికి అలంకరించుకోవాలి, పూజ గదికి సంబంధించినవి ప్రసాదాలు, నైవేద్యాలు ఇలా అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి కదా, ఆ తర్వాత పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అన్నీ సిద్ధం చేసుకోకుండా పూజలో కూర్చోవడానికి అయ్యే పని కాదు. ప్రతిదీ చూసుకొని ఆ తర్వాత పూజలో కూర్చోవాలన్నమాట. ఇక్కడైతే నేను నైవేద్యంగా ఈరోజు శనగపప్పు పాయసము సగ్గుబియ్యంతో కలిపి చేస్తున్నాను అనమాట. ఇంకా అది స్టవ్ మీద పెట్టేశాను. ఈ లోపల నాకు పూజకు సంబంధించి ఈరోజు నేను చేసుకునే పూజ, నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చాలా అంటే చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను. అదే నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఒక చిన్న పసుపు ముద్దను పెట్టుకున్నాను గౌరీదేవి అమ్మవారిని. ఎందుకంటే ఈ మంగళ గౌరీదేవి వ్రతం అనేది ఆ సాక్షాత్తు ఆ పార్వతీదేవిని మనం కొలుచుకుంటూ ఉంటాం కాబట్టి గౌరీదేవిని ఇలాగా మనము ఇంట్లో అర్ధనారీశ్వరులు శివుడు పార్వతి ఫోటో ఏదైనా చక్కగా ఫోటో పెట్టుకొని దాని ముందు అయితే ఇలా చక్కగా గౌరీదేవిని ఒక పసుపు ముద్దలాగా చేసి కుంకుమ బొట్లు ఇంకా అలానే పూలతో అలంకరించుకొని మనం ముందుగానే పూజకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ తర్వాతే మనము ఇలా గౌరీదేవి పూజకు సంబంధించినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా గౌరీదేవి పూజ చేసుకుంటున్నాము అంటే అమ్మవారికి వాయినంగా చీర లేదా చిన్న జాకెట్ ముక్క అయినా సరే తాంబూలంతో గాజులు ఇంకా అలానే పసుపు కుంకుమలతో అన్నిటితో కలిపి అమ్మవారికి వాయినంగా ఆ రోజు మనం ఇవ్వవచ్చు. ఇలా మన శక్తి కొలది అమ్మవారికి నైవేద్యాలు కానివ్వండి, వాయినము ఇలాంటివి ఎన్నైనా సమర్పించుకోవచ్చు. చాలామంది కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే గౌరీదేవి పూజని ఆనవాయితీ లేదు అని చెప్పి చేసుకోరు. కానీ ఆనవాయితీతో పని లేదండి. చక్కగా ఈ పరమ పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో గౌరీదేవి పూజ చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. ఎందుకంటే నిండు నూరేళ్ల సౌభాగ్యం కోసం చేసే ఈ పూజ మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఇలా పూజ గదిలో అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఆ గౌరీదేవిని కుంకుమార్చనతో పూజించుకోవాలి. గౌరీదేవిని మనసులో తలుచుకుంటూ పూజ చేసుకోవచ్చు, అలానే కుంకుమార్చన చేసుకోవచ్చు. ఇంకా అలానే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి, మామూలుగా ప్రతి శుక్రవారం కూడా కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటాం కదా, అలాగా మనకి అమ్మవారిని మనసులో తలుచుకుంటూ అమ్మవారికి అయితే ఇలా పువ్వులు, అక్షింతలు, పసుపు, కుంకుమలతో చక్కగా అర్చించుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచిదండి. ఇలా చక్కగా కూడా మనము ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారం కూడా పసుపు ముద్దను చేసుకొని మనము ఆ లక్ష్మీదేవి స్వరూపంగా, లేదు అనుకుంటే గౌరీదేవి స్వరూపంగా భావించి మన పూజ అనేది చేసుకోవచ్చు. మనకు తెలిసిన మంత్రాలు ఏవైనా సరే చక్కగా అమ్మవారి ముందు పఠించుకొని ఇలా కుంకుమ పూజ చేసుకోవడం వలన నిండు నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుందండి. చాలామంది చక్కగా ఈ మంగళ గౌరీ వ్రతం రోజున ఇలా చాలా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు. అంటే ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోవాలి అనే ఒక రూల్ అనేది ఏం లేదండి. చక్కగా మనము నిత్య దీపారాధనలో భాగంగా ఇలా గౌరీదేవి పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా అమ్మవారిని చక్కగా అక్షింతలు, పువ్వులు, పసుపు, కుంకుమలతో అర్చించుకుంటూ ఉంటాం కదా. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని కదిలించకూడదు. అంటే మంగళవారం కదా, మంగళవారం, శుక్రవారం ఏ రోజైనా సరే మనం అమ్మవారిని కదిలించకూడదు. ఆ తర్వాత రోజు మాత్రమే మనం కదిలించుకోవాలన్నమాట. చక్కగా అమ్మవారి పసుపు ముద్ద ఏదైతే ఉంటుందో మనం అర్చించుకున్న కుంకుమని చక్కగా విడిగా కొంచెం తీసుకొని బౌల్లో డైలీ మనము పెట్టుకోవచ్చండి. ఇలా ప్రతిరోజు పూజకు ముందు ఇలా అర్చన చేసుకున్న కుంకుమని చక్కగా మనం నుదుటిన పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అలానే ఆ పసుపు ముద్దను కూడా మనము వాటర్లో కలిపేసి తులసి కోటలో అయినా పోయొచ్చు. లేదు అనుకుంటే మనము చక్కగా స్నానం చేస్తాం కదా, ఆ తర్వాత తీసి కొంచెం వాటర్ కలుపుకొని మొహానికైనా రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు. ఇంకా అలానే మనకి తాళిబొట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా రాసుకోవచ్చు. ఇలా మనము ఏ విధంగా అయినా సరే ఎక్కడ తొక్కని చోట ఇంకా అలానే పడేయకుండా చక్కగా అమ్మవారిని మనము ఉపయోగించుకోవడం కానీ, లేదంటే తులసి కోటలో కొంచెం నీళ్లు కలిపేసి పోసేయడం కానీ చాలా మంచిది. ఇంకా ఇలా అమ్మవారికి సంబంధించిన పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొడుతూ ఉంటాం కదా, ఆ తర్వాత నైవేద్యం అనేది సమర్పించాలి. ఇలా ఒకసారి తమలపాకుతో నీళ్ళన్నీ చల్లుకోవాలి పూజా సామాన్ల పైన, అమ్మవారి పైన, ఇలాగా అన్నింటిపైన కూడా నీళ్లు చల్లుకొని ఆ తర్వాత మనము తమలపాకుతో అమ్మవారికి నైవేద్యాన్ని చూపిస్తూ ఉండాలి. ఇలా 5 సార్లు చూపించిన తర్వాత అమ్మవారికి అనేది ఫైనల్గా హారతి అనేది ఇవ్వాలి. హారతి ఇస్తేనే పూజ అంతా కంప్లీట్ అయిపోయినట్టు. చక్కగా ఇక్కడ నేను పాట పాడుకుంటూ అమ్మవారికి మంగళగౌరి దేవి వ్రతం సంబంధించింది హారతి అయితే ఇచ్చాను. చాలా బాగా జరిగింది పూజ అయితే. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలా మంగళగౌరి వ్రతాన్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఇంకా అలానే
ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఏమీ తినకూడదు. ఎందుకంటే మనము వాయినము తాంబూలం ఎవరికైనా ఇవ్వాలి ముత్తైదువులకు అనుకుంటే మాత్రము ఖాళీ కడుపుతోనే మనము తాంబూలం అనేది ఇవ్వాలి. అలా ఒక్కరికైనా సరే తాంబూలం ఇస్తే మనకి పూజా ఫలితం అనేది దక్కుతుంది. ఇక్కడ నేను ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక్కరికైనా సరే తాంబూలం ఇస్తాను. వారితో అక్షింతలు అనేవి వేయించుకుంటూ ఉంటాను. అలానే ముఖ్యంగా పూజ అంతా అయిపోయిన తర్వాత భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. తనతో ఒకసారి అక్షింతలు వేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఇంకంతేనండి ఈరోజు వీడియో అయితే. మంగళగౌరి వ్రతానికి సంబంధించిన పూజను నేను చాలా సింపుల్గా చేసుకుంటూ ఉంటాను, ఎక్కువ హడావిడి లేకుండా. అలానే ప్రతి సంవత్సరం కూడా నేను చేసుకున్న పూజ ఇదే అనమాట. ఖచ్చితంగా ఇలా అమ్మవారికి సంబంధించిన పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఎవరికో ఒక్కరికైనా సరే తాంబూలం ఇచ్చి చక్కగా నా పూజ అనేది ఇలా ముగించుకుంటూ ఉంటాను. నా పూజా విధానం ఎలా ఉంది అనేది ఒకసారి నా కామెంట్స్లో షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.